ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మన ఊరు మన జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు ఆల్ ఎంప్లాయీ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్లు శంకరయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నవంబర్ 10వ తేదీన కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మన ఊరు మన జ్యోతి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగుల ఆత్మీయ సన్మాన కార్యక్రమ కరపత్రాలు అంబేద్కర్ చౌరస్తా ఆవరణలో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు విడుదల చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెరుగైన సమాజం కోసం, మహనీయుల ఆశయ సాధన కోసం, దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు శంకరయ్య. నవంబర్ 10న కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల కేంద్రంలోని ఉద్యోగస్తులను ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరుగుతుందన్నారు. కాళేశ్వరం జోన్ పరిధిలో ఉన్నటువంటి కాల్వ శ్రీరాంపూర్ మండల్ హెడ్‌క్వార్టర్లో ఉన్నటువంటి సమస్త ఉద్యోగులకు వచ్చే నెల నవంబర్ 10వ తారీఖు నాడు ఎంపీడీఓ హాల్ కాల్వ శ్రీరాంపూర్ హాల్ లోపల మేము ఈ సమస్త ఉద్యోగులను ఘనంగా ఆహ్వానించుకొని సత్కరించుకొని సన్మానించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటువంటి బ్యానరు కుల, మత, లింగ, ప్రాంత భేదము దీనికి లేదు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది రాజకీయేతరమైనటువంటి అంశం కనుక ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతిస్తారని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగిని ఆహ్వానించి వారిని సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే పే బ్యాక్ టు సొసైటీ. మనం రాజ్యాంగం కల్పించిన ప్రతి హక్కును సద్వినియోగపరుచుకుంటూ మనం సంఘంలో గొప్పవారుగా ఎదుగుతూ తర్వాత ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచే ఉద్దేశం ఉండాలి. తర్వాత మనకు సొసైటీ నుంచి ఏదైతే మనం స్వీకరించామో తిరిగి సొసైటీకి మనం అందించాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.